హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకు ముందు క్లాస్లో మిషన్ మీద శారీ ఫాల్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకున్నారు. ఈ క్లాసులో టాకా కుట్టు ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ టాకా కుట్టును మరియు హెమ్మింగ్ను ఉపయోగించి శారీ ఫాల్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ముందుగా టాకా కుట్టును ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఇలా క్లాత్ తీసుకొని ఇలాగా హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి అలాగే మళ్ళీ ఒక ఫోల్డ్ ఇలా చేసుకోవాలి. దీన్ని సూదిలోకి దారం తీసుకొని ఇలా రెండు పొరలు ఉండేటట్టు చూసుకొని చివరన ఒక ముడి వేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం సూది క్లాత్లో నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలా సూదితో పైకి క్లాత్లో నుంచి వెళ్తూ పైకి తీసుకోవాలి సూదిని కొద్దిగా. ఇలా కొంచెమే కనపడుద్ది కింద. ఈ విధంగా చివరి దాకా అదే విధంగా ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని చివరన ఒక ముడి వేసుకోవాలి. దీన్నే టాకా కుట్టు అంటారు. ఇలా ఈ విధంగా వస్తుంది. దీన్ని ఉపయోగించి ఫాల్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు శారీకి మ్యాచ్ అయ్యే ఫాల్ని తీసుకొని తడిపి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవటం కానీ లేదా ఇలా ఫోల్డ్ చేసుకోవటం కానీ చేసుకోవాలి. ఇప్పుడు శారీని తీసుకొని ఇలాగా శారీ చివరి భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇలాగ చివరి నుంచి 8 అంగుళాలకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫాల్ తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా హాఫ్ ఇంచ్ ఈ విధంగా దీని మీద మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఫాల్ పెట్టండి. పెట్టి ఈ ఫాల్ కదలకుండా జరిగిపోకుండా మనం చేతితో స్టిచ్ చేసుకురావాలి కాబట్టి ఇలాగా ఒక పిన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఫాలు మనకి జరిగిపోదు.
ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ పెట్టుకొచ్చుకోండి. ఇలా పిన్స్ లేకపోతే పిన్నిస్లైనా వాడుకోవచ్చు. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని తర్వాత మనం సేమ్ కలర్ దారం తీసుకొని సూదికి ఎక్కించుకొని చివరిన ఒక ముడి వేసుకోవాలి. ఇలా శారీని తిప్పుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా పట్టుకొని ఇలా సూదిని ఈ విధంగా ఈ రెండిటికి కలిపి తీసుకొని రావాలి పైకి. శారీని ఫాల్ని ఇలా ఒక ముడి వేసుకోవాలి చివరన. ఇలా కొద్దిగా కిందకు సూది దించుకుంటూ పైకి తీసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. కొంచెం దగ్గరగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చేతితో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకోండి. అలాగే ఇంత దూరం స్టిచ్ చేసుకుంటూ ఒక ముడి వేసుకుంటూ రావాలి. అప్పుడు ఫాలు ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది. ఊడిపోయినా కూడా ఈ కొద్దిగే ఊడుద్ది, మళ్ళీ ఇక్కడ ముడి ఉంటుంది కాబట్టి అదంతా ఊడిపోదు. ఇప్పుడు ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇది ఇలా వస్తుంది ఫాల్. నీట్గా సమానంగా ఒకేలాగా ఉండేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫాల్ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు చేసిన తర్వాత అలాగే వచ్చి ఇక్కడ హెమ్మింగ్ చేయాలి. మళ్ళీ ఇటువైపు నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడే ఫస్టే నీట్గా ఉందో చూసుకోవాలి. ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా లేకపోతే ఈ ఫాల్ అంతా ముడతలు వచ్చేస్తుంది.
అందుకని ఇక్కడ సెట్ చేసుకునేటప్పుడే నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ ఇంతకు ముందు క్లాసుల్లో చూపించాం. ఇలా నీట్గా సెట్ చేసుకుని పిన్ పెట్టుకున్న తర్వాత ఇలా సూదిలోకి దారం ఎక్కించుకొని ఇక్కడ హెమ్మింగ్ చేయాలి. ఈ హెమ్మింగ్ సింగిల్ పొర మీద చేయాలి. ఈ విధంగా ఇలా చివరన ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా శారీ కింద నుంచి ఈ విధంగా ఇలా సూత్తో కొద్దిగా ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇటువైపు చూడండి, అన్నీ సమానంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ మూల మీద ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో సమానంగా ఇలా అనుకొని ఈ పైన సెట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా బుక్ కానీ ఏదైనా గట్టి అట్ట కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇలాగా జరగకుండా ఒక క్లిప్ పెట్టుకోండి. ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత పొడవే అక్కర్లేదు, కొద్దిగా కూడా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ముడి వేసుకుంటూ ఇలా ఈ విధంగా హెమ్మింగ్ చేసుకుంటూ ఇలా కొద్ది దూరం కుట్టంగానే ఒక ముడి వేసుకుంటూ చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని మనం కుట్టడం వల్ల ఫాల్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా సేమ్ కలర్ దారం తీసుకుంటే మనం బయటికి కూడా కనపడదు, మనం స్టిచ్ చేసింది కూడా మనకి కనపడదు. ఇలా ముడతలు రాకుండా కూడా మనకి ఉంటుంది. కొత్తగా నేర్చుకునేవారు ఇలాగ అన్ని పిన్స్ పెట్టుకొని ఇలా పెట్టుకుని కుట్టడం వల్ల ఫాలు చాలా నీట్గా వస్తుంది వాళ్ళకి. మనం మిషన్ లేకపోయినా కూడా శారీకి ఫాలు ఈ విధంగా చేతితో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.